హాయ్ మ్యామ్. మీ హాస్టల్ పేరు? ఏఆర్ డిలాక్స్ లేడీస్ హాస్టల్. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఇరాన్ ఇంకా అమెరికా యుద్ధం వల్ల గ్యాస్ షార్టేజ్ వచ్చింది. తెలంగాణలో అది బాగా ఎక్కువ ప్రచారమైన విషయము. అయితే మీ హాస్టల్లో కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? అవును మేడం, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా పిల్లలు మొత్తం గోల గోల చేస్తున్నారు అన్న. మార్నింగ్ టిఫిన్స్ అని బంద్ చేసేసినాం. ఇంకా ఒక 3-4 డేస్లో హాస్టల్ క్లోజ్ చేసేస్తాం. ఇంకా ఎందుకంటే కట్టెలుగా చాలా రేట్ అయిపోయినాయి. ఇంకా గ్యాస్ అసలు దొరుకుతా ఉండలే. ఇంకా ఆల్టర్నేట్గా పొట్టు పొయ్యి పెట్టాలని చూస్తున్నాం. ఇంకా ఏమవుతుందో చూడాలి. ఇంకా అంటే చాలామంది ఏమంటున్నారంటే ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే వస్తున్నాం అంటున్నారు. మరి కట్టెల పోయే పరిస్థితి కూడా అలానే ఉందంటారా? అవును, అంతే కదా మేడం. ఇంకా ఎక్కడ స్టార్ట్ అయినా మళ్ళీ అక్కడికి వెళ్తా ఉన్నాం. ఇంకా ఎందుకంటే ఇంకా మళ్ళీ పూర్వకాలంలాగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఇంకా గ్యాస్ కొరత వల్ల తప్పదు, ఇంకా వెళ్ళాల్సిందే. అంటే ఈ గ్యాస్ కొరత అనేది ఇలానే కంటిన్యూ అవుతే మరి ఏ విధంగా ఉంటుంది అంటారు పరిస్థితి? ఏం చేస్తాం మనం, ఇంకా హాస్టల్ క్లోజ్ చేయాల్సిందే. ఇంకా మనం ఏం చేస్తాం, ఇంకా ఏం చేసేది ఏం లేదు. ఇంకా గవర్నమెంట్ ప్రయత్నించడానికి వాళ్ళ చేతిలో ఏం లేదు. సో ఇంకా హాస్టల్ క్లోజ్ చేయాల్సిందే. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చెప్తుంది కదా, మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, గ్యాస్ విషయంలో ఆల్రెడీ ఉంది అని చెప్పేసి. మరి లోకల్లో చూసుకుంటేనే ఎక్స్ట్రా ప్రైజెస్కి పెట్టి సేల్ చేయడం వంటివి చేస్తున్నారు. మరి ఇది షార్టేజ్ నిజంగానే ఉందని మీరు భావిస్తున్నారు? అవును, అంతే కదా. మనం ఇప్పుడు ఒక్కొక్క సిలిండర్ అప్పుడు 1800 ఉండే కమర్షియల్, ఇప్పుడు 6000 ఇస్తాను కూడా ఎక్కడ దొరుకుతా ఉండే. ఇంకా రెసిడెన్షియల్కి ఒకవేళ గవర్నమెంట్ చెప్పినట్టు ఉండొచ్చేమో కానీ, కానీ హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ అట్లయితే లేదు. ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. ఇంకొన్ని హాస్టల్స్ మూసివేయడం కానీ, లేదు అంటే కాస్ట్ పెంచడం, ఫీజు పెంచడం కానీ, ఫుడ్ కట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంది. మరి ఏ హాస్టల్ అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుందాం? ఫీజు పెంచడం కాదు మనం, ఉన్న ఫీజు కట్టినాకే పిల్లలు గోల చేస్తున్నారు. అన్న మీరు టిఫిన్ ఇస్తాంలే, కానీ మళ్ళీ అదే ఫీజు అంటున్నారని. ఫీజు పెంచేది లేదు కానీ ఇంకా ఫీజు తగ్గించేది ఉంటుంది, లేదంటే హాస్టల్ క్లోజ్ చేసి ఉంటుంది తప్ప ఇంకా ఫీజు పెంచేది ఏం లేదు మేడం. అంటే మీకు మంత్లీ ఎన్ని గ్యాస్ సిలిండర్స్ అవసరపడతాయి? ఒక 10 దాకా పడుతుంది మేడం.